సంవత్సరాలు అయితే రామారావు ప్రభుత్వం అప్పటి నుంచి నాకు చదువు రాదు. ఇప్పుడు ఉంటున్నా, నా పిల్లలకి వగ్గింతున్నారు, నా పిల్లలకే పిల్లలు అయ్యారు. మరి ఇప్పుడు వచ్చి ఈ ప్రభుత్వం ఎన్నిసార్లు వచ్చినా కానీ కాగితాలు చూపించలేక నన్ను ఆగాలే కదా వీళ్ళు. నేను హార్ట్ పేషెంట్ సార్ మీ దండం పెడతా, నాకు నిన్న సర్జరీ అయింది, హార్ట్ పేషెంట్ అన్న కానీ ఆగలేదు, నాకు సెంట్ వేసి ఆగలేరు. ఆగక ఇంటికి పెడతాక 2 చేతులు గట్టిగా పట్టుకొని మీ కాలు మొక్త సార్ అని కాళ్ళ మీద పడ్డా. మరి ఇంక నేను ఏం చేస్తా, కాళ్ళ మీద పడితే ఇంటికి పెట్టలేరు. నేనన్నా ఫస్ట్ లోటీస్ సార్ నేను చదువుకుంటా సామాన్ అన్న, లోటీస్ లేదు, ఏమి లేదు. ఏమనంటే బాలయ్యకి ఇచ్చినాం, హ్యాండిక్యాప్ బాలయ్య, నేనేమో హార్ట్ పేషెంట్ ను, వీళ్ళు చదువురానోళ్ళకి ఇచ్చినాం. చదువు వచ్చిన వాళ్ళకు లక్షాధికారులకు ఇస్తలేరు, గరీబోనికి సాల్గిరు. మరి లక్షాధికారులు ఇండ్లు గూల కొట్టాలి కదా, లక్షాధికారులు ఇండ్లు గూల కొడతలేరు. మాకు లంచాలు ఇయ్యే శాత కాదు, మెయిన్ మాకు లంచాలు ఇయ్యే శాత కాదు. తిండి నా ఇంట్లో చూడిపోరు 4 పిల్లలు, ఒక బియ్యం సంచి 25 కిలోల బియ్యం సంచి ఉంది. మరి మేము ఎట్లా బతకాలి సార్, మేము ఎట్లా బతకాలి? రోడ్ల మీద ఈడ్చిపెట్టి రోడ్ల మీద ఇండ్ల మీద పడితే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏంది? ఈ ఎంఆర్ఓలు ఈ ఆర్ఐలు వచ్చి ఎంక్వైరీ చేసి తెల్లం దాకా ఫోటోలు తీసుకుపోవడము, తెల్లం దాకా ఇండ్ల చుట్టుకాలు దొంగలనన్నా దొరలనన్నా पूरा हमारा 40 साल से हम करके बोले तो भी नहीं सुन रहे, पूरा तोड़ डाले, नहीं सुन रहे हमारा ఇప్పుడే ఇది ఫస్ట్ సారి 4 సార్లు పోయి కొడుతున్నారు, పోలీసు వాళ్ళు కొడుతున్నారు. నాకు కూడా ఇగో ఎట్లా కొట్టారు, ఇగో చూడు. ఎందుకు వెళ్తున్నారు అంటే నాకు కూడా కొట్టారు. వాళ్ళకి ఆర్డర్ లేదు కదా, లేడీస్ మీద చేతేయాలని ఆర్డర్ లేదు వాళ్ళకి. ఎందుకు చేతేస్తున్నారు వాళ్ళు? ఎట్లా అంటే ఆడలకి ఇక్కడ చేతి పెడుతున్నారు, ఇక్కడ చేతి పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు వాళ్ళు? మా డాడీకి కూడా అట్లానే కొట్టారు, మా మమ్మీని కొట్టారు, మా వదిని కొట్టారు. ఎందుకు కొడుతున్నారు వాళ్ళు? పోయి కొడుతున్నారు. ఇంకా లేడీస్ పోలీస్ కూడా కాదు, బోయ్ కొడుతున్నారు. ఎట్లా కొడుతున్నారు? మొత్తం కొట్టారు, మొత్తం తెలుసా ఎట్లా కొట్టారు? చూడు కొట్టారు. వాళ్ళకి ఎవరు ఇచ్చారు కొట్టడం? కింద పడదాకా కొట్టారు, కింద పడిపోతే కూడా ఇస్తలేరు, కొడుతున్నారు. ఏం చెప్తారంటే ఇట్లా కొడతారు. మా గరీబాలకి తీసి మేము ఎక్కడ వెళ్ళాలి? మేము ఎంత 50 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాం. మా మమ్మీ వాళ్ళ మమ్మీ ఉంది, అందరు ఇక్కడే చచ్చిపోయారు. మరి మేము ఎక్కడ పోవాలి? మాకు ప్లేస్ అయినా ఇవ్వాలి. ఇట్లా కొట్టడం ఏముంది? ఎందుకు కొట్టాలి? మా ఇల్లు మేము జాగ్రత్త చూసుకుంటున్నాం కదా, మాకు ఎందుకు కొట్టాలి? మా లేడీస్ కూడా కొడుతున్నారు, పోయి కొడుతున్నారు, కింద వేసి కొడుతున్నారు వాళ్ళు, కింద వేసి కొడుతున్నారు. ఈ దీనికి మా వదినికి కూడా కొట్టారు, ఫుల్ కొట్టారు. ఎట్లా ఇది మొత్తం తీసిపోయింది, గట్టి కొడుతున్నారు తెలుసా? తీయలేదు, దన కొడుతున్నారు, ఖాళీ కొడుతున్నారు. 7 గంటలు అప్పుడు వచ్చారు, 7 గంటలు అప్పుడు వచ్చి ఫస్ట్ అక్కడ నుంచి అప్పుడు నుంచి వచ్చి ఇంకా ఎందుకు మీరు పలగొడుతున్నారు? ఏం మీ దగ్గర ప్రూఫ్ అంటే మా దగ్గర ప్రూఫ్ ఉంది, చూపియట్టు అంటే చూపెడతలేరు, ఎవరు చూపెడతలేరు, ఇంకా చూపెడతలేరు, ఇంకా కొడుతున్నారు. లేడీస్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి మా దగ్గర, అన్ని ఉన్నాయి మా దగ్గర. ఏం లేదు, మేము 50 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాం. మేము మా దగ్గర ఎందుకు ఉండం? మా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి, చూపెడతామంటే కూడా మా ఇల్లు పలగొడుతున్నాడు. ఎట్లా అంటే बाकी पुलिस वाला अच्छी बात